నా పేరు ఏసమ్మ, మా ఊరు మార్చల్ల. నేను డెంగీ జ్వరం వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మా ఇంటికాడ నా ఫ్రిడ్జ్ పేలింది. ఇల్లంతా మంటలు, ఇల్లు మొత్తం నాశనమైంది. బీరువా, ఫ్రిడ్జు, బంగారు బుట్టలు, మా ఆయన ఉంగరాలు, పిల్లల ఉంగరాలు, కొలుసులు అవన్నీ పోయినాయి. బీరువా 50,000 డబ్బులు, మళ్ళీ టీవీ, బల్ల, ఫ్రిడ్జు, గ్రైండరు, కూలరు అన్నీ పోయినాయి. నా బట్టలు, కట్టుకునే బట్టలు, గిన్నెలే, సెమ్ము లేదు, కనీసం ఏమి లేదు. నా పిల్లలకి ఏమి లేదు. కట్టుకున్న బట్టలతో నేను బయటపడ్డాను. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రెస్కి తయారు చేస్తున్నాను. నన్ను ఒక్కసారి ఆదరించండి, ప్రభుత్వం ఆదరించమని వేడుకుంటున్నాను. అండి, మా ఆడవాళ్ళకి బాగలేక మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం 1 నెల నుంచి. అయితే మా ఇంట్లో మార్చాల ఎనగడగొట్లు మా ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి కరెంటు ద్వారా ఇల్లు అంతా ఆగమైందని ఫోన్ చేస్తే మేము మంటలు పక్కన వాళ్ళు చూసి ఫోన్ చేస్తే వచ్చామండి. బీరువాలో గుడ్డలు, డబ్బులు, పిల్లల గొలుసులు, నా ఉంగరం, 50,000 డబ్బులు అన్నీ కాలిపోయాయండి, ఆగమయ్యాయండి. ఇంట్లో కట్టుకోవడానికి బట్టలు కూడా లేవండి, అన్నీ ఆగమయ్యాయి. ఫ్రిడ్జ్, కూలర్ అన్నీ. అత్యాగరం మీరే ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాను. చిన్నపిల్లలు, పిల్లలకి ఏమీ లేవండి, మీరే ఆదుకోవాలని చెప్తున్నాను. చిన్నపిల్లలు సార్, నల్ల గొలుసు, నాంతాడు, పిల్లల ఉంగరాలు, మా ఆయన ఉంగరం, నా బుట్టలు, నా పట్టీలు, పిల్లల చైన్లు అన్నీ బూడిదైపోయాయి, కరిగిపోయాయండి. బీరువాతో సహా, బట్టలతో సహా బూడిదైపోయాయండి. ఏమి లేదు, వస్తువు అనేది లేదు. నా ఇల్లు చూసి నా గుండె పగిలిపోతుంది. తినడానికి గిన్నె లేదు, పిల్లగాడికి నీళ్ళు తాపించడానికి గలాసుగా లేదు కనీసం. ప్రతి వారికి దండం పెట్టి మాకు ఆర్థిక సాయం చేయమని సామాన్య ప్రజలు వాళ్ళకి గవర్నమెంట్ వేడుకుంటున్నాం. ఆదుకోండి. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారండి, పవన్ కళ్యాణ్ అన్న, మమ్మల్ని ఒక్కసారి చూడండి అన్న, మీరు ఒక్కసారి చూడండి. పిల్లలు వేసుకొని ఇంట్లో పడుకోవడానికి చూడండి అన్న. నమస్తే అండి, నా పేరు రాజమ్మ. అయితే నేను ఇప్పుడు నా అమ్మాయి మార్చల్లో ఉంటూ ఆ అమ్మాయి కొడుకు వచ్చి పిల్ల తల్లి మేము హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లో వచ్చిన 10 రోజులకు అయ్యాము. ఒకసారి వచ్చి చూసుకుంటే ఇల్లు బాగానే ఉంది. అమ్మాయిలు సొమ్ములు, డబ్బులు, మరి నాగలు, అటుగాక 50 ఉంగరాలు, 50,000 డబ్బులు, బియ్యపు కట్టలు ఇంట్లో ఉన్న ఏమీ పనికి రాకుండా పోయినాయండి. మరి మాకు పక్కమ్మటోళ్ళు ఫోన్ చేస్తే కానీ మేము వచ్చినాం. ఆ పిల్లల పరిస్థితి ఏంటంటే, ఆ పిల్లలకు కనీసం కట్టుకున్న గుడ్డలు కూడా లేవండి. పవన్ కళ్యాణ్ అన్నని, మరి చంద్రబాబు నాయుడిని, లోకేష్ అన్నని నేను కోరుకుంటున్నాండి, వాళ్ళు సహాయం చెప్పండి. మాకు వారు సహాయం చేసేవాళ్ళు లేరండి. ఎటు పోవాలో కూడా మాకు తెలియట్లేదు. మేము 2 రోజులు చల్లాడిపోతున్నాం పిల్లలు వేసుకొని. మేము మీకు సహాయం కోరుకుంటున్నామండి. కొద్ది సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. మీరు సహాయం చేయాలని నమ్ముతున్నానండి.